దైవస్వరం, దేవుని స్వరం, ప్రభు యేసుని ప్రేమ స్వరం, ప్రభు యేసుని జీవస్వరం, దైవస్వరం. ఈనాడు దివ్యబలి పూజను సమర్పించు వారి ఉద్దేశములు: దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలోని అందరికీ మంచి ఆరోగ్యం, శాంతి సమాధానాలతో దీవించమని మరియు సాత్విక్ యాత్వికులను దేవుడు జ్ఞానవరాలతో దీవించమని, మంచి చదువుల కోసం కొత్తపల్లి ప్రసాద్ శాంత సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం, శాంతి సమాధానాలు దయచేయమని మరియు మోన వ్రాసిన ప్రతి పరీక్షలలో మంచి మార్కులతో ఉత్తీర్ణత దయచేయమని, మోన ప్రత్యేక తలంపు నెరవేరినట్లుగా మరియు తన వివాహం ఘనంగా జరిగేలాగా దీవించమని మల్లవరపు జోసెఫ్, రాణి వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అక్షయ అభిలాషులకు బంగారు భవిష్యత్తు దయచేయమని సోలే జేవియర్ రాజు రాజీ సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సోహన్ మేఘనలకు బంగారు భవిష్యత్తు దయచేయమని మరియు వారిని దేవుని విశ్వాసంలో బలపరిచి అన్ని రకాల శోధల నుండి విడుదల దయచేయమని మేరీ అంతోని సమర్పించు దివ్యబలి పూజ. ఫాదర్ భాగ్యరాజు గారిని దీవించమని, డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ దీవించమని, ఈ ఛానల్లో పనిచేసిన ప్రతి బిడ్డలను ఆస్వాదించమని మరియు ఈ ఛానల్ అభివృద్ధికై సహాయం చేసిన ప్రతి ఒక్క బిడ్డలను ఆస్వాదించమని, అవేకం ప్రే గ్రూప్ సభ్యులందరినీ దీవించమని మరియు ప్రత్యేకమైన ఉద్దేశంలో కొరకు ప్రార్థించమని కోరిన వారి ఉద్దేశాలు నెరవేర్చమని సమర్పించు దివ్యబలి పూజ. సిస్టర్ డేసీ గారికి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు వారి ప్రత్యేక తలంపులు నెరవేర్చమని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు శాంతమేరి కుటుంబంలో పూర్వీకుల పాప శాప దోషములు తొలగిపోవాలని, వారి బిడ్డల విశ్వాసంలో బలపడాలని మరియు దేవుని దీవెనలు నిత్యం ఉండాలని, మరణించిన ప్రతాప్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని శాంతమేరి వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు గర్దేసి గురునాయుడు కుమారి ప్రసన్న, యేసు శకుంతల కుటుంబాలను దీవించి మరియు వారి బిడ్డలను దీవించమని, వారి యొక్క కుమార్తెలను, అల్లులను, మనవలను దీవించమని గర్దేసి సన్యాసమ్మ సమర్పించు దివ్యబలి పూజ. కుటుంబంలో మరణించిన ఏ జాన్, ఏ సిసిలియా, బి జోసెఫ్, బి జ్యోతి ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని ఏ దాసు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. మరణించిన ఇనిల్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయమని మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని మరియు కుటుంబంలో అందరికీ శాంతి సమాధానాలు, ఆయురారోగ్యాలు దయచేయమని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేర్చమని సమర్పించు దివ్యబలి పూజ. మనోజ్కి ఆస్ట్రేలియాలో పిఆర్ రావాలని మరియు చిన్నమ్మకి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. శౌర్య వికాస్కు వీసా వచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ జ్యోతి వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం, వారి బిడ్డలకు బంగారు భవిష్యత్తు దయచేయమని మరియు వారి వ్యాపారం మంచిగా నడవాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని గాదే మర్రెడ్డి అనిత సమర్పించు దివ్యబలి పూజ. కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం, శాంతి సమాధానాలు దయచేయమని మరియు రోస్ మేరీ 10వ తరగతి పరీక్షలలో మంచి మార్కులతో ఉత్తీర్ణత దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని గాదే అన్న మేరీ షౌరెడ్డి సమర్పించు దివ్యబలి పూజ.
దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని, వారి యొక్క వ్యాపార అభివృద్ధి పరచమని మరియు అన్ని బంధకాల నుండి వారికి విడుదల దయచేయమని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని వృద్ధుల స్వరూప కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. మరణించిన లెస్లీ బి సరోజ స్టాన్లీ ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని విన్సెంట్ రాజ్ బాంబిన రాజ్ కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అక్షయ మేరీ బాల పవన్లకు మంచి ఆరోగ్యం జ్ఞానం దయచేయమని, వారు ప్రత్యేకమైన తలంపులు నెరవేర్చాలని తుమ్మ మర్రెడ్డి ప్రియాంక సమర్పించు దివ్యబలి పూజ. తారకోల ప్రమీల అంతోని రెడ్డి ప్రమీలకు మంచి ఆరోగ్యము, పిల్లలకు బంగారు భవిష్యత్తు, మంచి చదువులు దయచేయమని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా సునీల్ రెడ్డి శాంత సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు గర్భంలో ఉన్న బిడ్డకు మరియు తల్లికి మంచి ఆరోగ్యం దయచేయాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని తేజారెడ్డి నిఖిత సమర్పించు దివ్యబలి పూజ. తుమ్మ ఆరోగ్యరెడ్డిని యాక్సిడెంట్ నుండి కాపాడినందులకై దేవునికి కృతజ్ఞతగా మరియు కుటుంబ సభ్యులకందరికీ మంచి ఆయుర ఆరోగ్యాలు శాంతి సమాధానాలు ప్రసాదింపచేయాలని సంధ్య మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బిడ్డలకు బంగారు భవిష్యత్తును ప్రసాదింపచేయాలని ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని తాతిరెడ్డి జ్యోతి సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఫాదర్ భాగ్యరాజు గారిని మరియు వారి టీం మెంబర్స్ అందరినీ పేరు పేరున దేవుడు దీవించి ఆశీర్వదించాలని కల్వరినాథుని పేరిట కటకం విజయభాస్కర్ రెడ్డి సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు తుమ్మాబాల వినిత్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదింపచేయాలని కల్వరినాథుని పేరిట సమర్పించు దివ్యబలి పూజ. ఈనాటి దివ్య పూజా బలిని డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నటువంటి కుటుంబాలు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అక్షయ అభిలాషులను దేవుడు గొప్పగా దీవించాలని, వారి చదువుల్లో తోడుగా ఉండాలని, సెయింట్ జేవియర్ స్కూల్ కన్స్ట్రక్షన్ మంచిగా జరగాలి అని మరియు ఫాదర్ భాగ్యరాజ్ గారిని దీవించమని, ఆయన యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని సోలే జేవియర్ రాజు రాజీ వారి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు తేజస్విని తరుణులను దేవుడు గొప్పగా దీవించాలి అని, వారికి బంగారు భవిష్యత్తును దయచేయాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని సమర్పిస్తున్న వారు శ్యామల రాయపరెడ్డి మరియు సుజాత కుటుంబ సభ్యులు. శౌరి వికాస్కి వీసా ఇచ్చినందుకు కృతజ్ఞతగా సృజన వికాసులకు మంచి ఆరోగ్యము దయచేయమని, బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేర్చమని జ్యోతి వారి కుటుంబ సభ్యులు సమర్పించు బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు నిఖిల్ తేజాకి ఎన్హెచ్ఎస్లో మంచి ఉద్యోగము దయచేయమని, మంచి ఆయుధారోగ్యాలతో దీవించమని మరియు ఆయన యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేర్చమని ఫాదర్ భాగ్యరాజు గారిని దీవించి డివైన్ వాయిస్ ఐసీ మినిస్ట్రీని దేవుడు గొప్పగా అభివృద్ధి పరచమని మరి ఆయన యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేర్చమని నిఖిల్ తేజ మంజుల వారి కుటుంబ సభ్యులు సమర్పించు బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అర్పితకు మంచి ఆరోగ్యము దయచేయమని, ఆమె గర్భములో ఉన్నటువంటి బిడ్డకు మంచి ఆరోగ్యము బంగారు భవిష్యత్తును దయచేయమని మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేర్చమని ఏరువా కిరణ్ రెడ్డి అర్పిత విహాన్ రెడ్లు సమర్పించు దివ్య బలి పూజ.
బలి స్తోత్ర బలి మంచి దీవానికినయా శుభవేళానందమే నా తండ్రి నీ తిరుపాదమే స్తోత్ర బలి తండ్రి దీవానికినయా శుభవేళానందమే నా తండ్రి నీ తిరుపాదమే కోటి కోటి స్తోత్రం బడి 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 బాధలంతా నీటికి మాయమయ్యే నిన్నటి బాధలంతా నీటికి మాయమయ్యే నెమ్మది ఉదయించి అది శాశ్వతమైనదయ్యా నెమ్మది ఉదయించి అది శాశ్వతమైనదయ్యా కోటి కోటి స్తోత్రం బడి కోటి కోటి స్తోత్రం బడి కోటి కోటి స్తోత్రం బడి ప్రభు నా ప్రార్థన నీ సన్నిధికి చేరునుగాక. నీవు నా మొరలను ఆలకింతువు. 88వ కీర్తన 2వ వచనము. పితా పుత్ర పవిత్రాత్మన మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఫిబ్రవరి మాసము మొదటి శుక్రవారపు ఉపవాస ప్రార్థనలకు మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు చాలామంది ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ఉపవాసం ఉంటూ ప్రార్థిస్తూ ఉన్నారు. ఆ దేవుని అడుగుతూ ఉన్నారు, మా బాధలు మా కష్టాలు తొలగించండి దేవా, మా ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చండి, మా బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయండి అని ప్రార్థిస్తున్నటువంటి మీ అందరి ఉద్దేశాలు నెరవేరాలనే ఈనాటి దివ్య పూజా బలిని మీ అందరి కొరకు అంకితం చేసి సమర్పిస్తూ ఉన్నాను. అలాగే ప్రియ సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ బాలయేసు కానుక పండుగను కొనియాడుతూ ఉంది. మరియ తల్లి జోసెప్ప గారు ఆయన పుట్టిన 40 రోజుల తరువాత బాలయేసును దేవాలయానికి తీసుకుని వెళ్ళి కానుకగా సమర్పిస్తూ సిమియోను ప్రవక్త చేతిలో అప్పగిస్తూ ఉన్నారు. ఈ యొక్క పండుగ ద్వారా మనమందరము కూడా దేవునికి కానుకగా సమర్పించబడాలి. ఈ లోకానికి వచ్చినటువంటి మనమందరము కూడా దేవుని చేత సృష్టించబడ్డాం. అలాగే దేవునికి మనం కానుకగా సమర్పించవలసినటువంటి సందర్భం అని ఈ పండుగ మనందరికీ కూడా తెలియచేస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పండుగలో పాలు పంచుకుంటున్న మీ అందరికీ ఈ పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు ప్రపంచవ్యాప్తముగా దేవుని అనుసరిస్తున్నటువంటి గురువులకు మఠకన్యలకు కూడా ఇది ఎంతో గొప్ప పండుగ. తమను తాము దేవునికి అర్పించుకుంటున్నటువంటి పండుగ ఇది. అలాగే నా యొక్క జీవితంలో కూడా మొట్టమొదటిసారిగా
దేవునికి సమర్పించుకున్నటువంటి పండుగ రోజు ఇది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభలో ఉన్నటువంటి ప్రతి గురువు కొరకు, ప్రతి కన్యాస్త్రీ కొరకు, దేవునికి సమర్పించుకున్నటువంటి ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తూ ఆ దేవాతి దేవుడు వారందరినీ కూడా హేరాళముగా దీవించాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని ఈ దివ్య పూజా బలులో యోగ్యంగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. నిన్ను మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా. మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా. నాలో ప్రాణం ఉన్నంత వరకు, నాలో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను మరువనయ్యా, నేను మరువనయ్యా, నిన్ను మరువనయ్యా, నిన్ను మరువనయ్యా. ప్రేమ స్వరూప ప్రాణదాత నిన్ను మరువనయ్యా, ప్రేమ స్వరూప ప్రాణదాత నిన్ను మరువనయ్యా, నిన్ను మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా. యేసయ్యా, యోహాను వలె దాహం కలిగి మేము వెంబడించే మహాకృపను దయచేయమని వేడుకుంటున్నాం. మా జీవితాంత్య కాలము వరకు కూడా అదే దాహముతో మేము ఆరాధించి మీ దీవెనలు పొందుకునే మహాకృపను దయచేయమని, మాలో ఉన్న ప్రతి పాపాన్ని శాపాన్ని తొలగించమని, మీ పట్ల దాహాన్ని అధికం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దాహముతో నేనున్నానని నా కోసం ప్రార్థన చేసితివా, దాహముతోనే ఉన్నానని నా కోసం ప్రార్థన చేసితివా, నా ఆత్మను రక్షించాలని ప్రార్థన చేసితివా, నా ఆత్మను రక్షించాలని ప్రార్థన చేసితివా. నిన్ను మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా. నాలో ప్రాణం ఉన్నంత వరకు, నాలో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను
పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. ఏలినవార పరలోకరాజ శక్తి సంపన్న పొగడెదము నిన్ను పొగడెదము, నీ దయనే కోరెదము. ఏలినవార పరలోకరాజ శక్తి సంపన్న పొగడెదము నిన్ను పొగడెదము, నీ దయనే కోరెదము. నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్నే మేము ఘనపరచెదం. సుతుడా ఏలినవార దేవుని గొర్రె పిల్ల, తాకుమయ మము తాకుమయ, మా పాపము కడుగుమయ. జనితైక సుతుడా ఏలినవార దేవుని గొర్రె పిల్ల, తాకుమయ మము తాకుమయ, మా పాపము కడుగుమయ. నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్నే మేము ఘనపరచెదం. పరిశుద్ధ ప్రభువ మహోన్నత దేవ సతతము స్తోత్రమయా. మా ప్రభువ తండ్రి మహిమలో పవిత్రాత్మతో నుండువారా. పరిశుద్ధ ప్రభువ మహోన్నత దేవ సతతము స్తోత్రమయా. మా ప్రభువ తండ్రి మహిమలో పవిత్రాత్మతో నుండువారా. నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్నే మేము ఘనపరచెదం. ఆమేన్.
స్తుతించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, మా మానవ స్వభావమును అవతరించిన నీ దివ్య కుమారుని అందు నీ మహత్యముగాంచి నిన్ను స్తుతించుచున్నాము. అతడు ఆలయములో కానుకగా సమర్పితమైన సంఘటనను స్మరించుకొనుచున్న మమ్ము పాప విముక్తులను చేసి నీ సన్నిధికి చేర్చుమని బ్రతిమాలుకొనుచున్నాము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు మననాదుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము మలాకి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనముల వరకు. సైన్యములకు అధిపతి అయిన ప్రభువు ఇట్లు బదులు చెప్పుచున్నాడు. నా మార్గమును సిద్ధము చేయుటకు నాకు ముందుగా నా దూతను పంపుదును. అప్పుడు మీరెదురు చూచుచున్న ప్రభువు దిడీలున దేవాలయమునకు వచ్చును. మీరు చూడగోరుచున్న నిబంధన దూత శీఘ్రముగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడు. కాని అతడు వేంచేయి దినమును భరింపగలవాడెవ్వడు? అతని ఎదుట నిలబడగలవాడెవ్వడు? అతడు చాకలివాని సబ్బు వంటివాడు, లోహములను శుద్ధి చేయు కంసాలి అగ్ని వంటివాడు. అతడు వెండిని పుటము వేసి శుద్ధి చేయు వానివలే వచ్చి తీర్పు చొప్పును. లోహాకారుడు వెండి బంగారములను పుటము వేసినట్లే ప్రభువు దూత యాజకులను శుద్ధి చేయును. అందువలన వారతనికి యోగ్యమైన బలిని అర్పింతురు. అప్పుడు యూదా యెరూషలేము వాసులు ప్రభువునకు అర్పించు బలులు పూర్వకాలమునందువలే అతడికి ప్రీతిపాత్రములగును. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పట్టుకుంటా నా ప్రియ యేసయ్యా. నీవు చెప్పినదంతా చేస్తా, నీవు చూపే దారిలో నడుస్తా, నీ పాదాలను పట్టుకుంటా నా ప్రియ యేసయ్యా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. నీవు చెప్పినదంతా చేస్తా, నీవు చూపే దారిలో నడుస్తా, నీ పాదాలను పట్టుకుంటా నా ప్రియ యేసయ్యా.
ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 2వ అధ్యాయము పవిత్ర వచనములు 22 నుండి 40వ వచనం వరకు. మోసే చట్ట ప్రకారము వారు శుద్ధి కావించుకొనవలసిన దినములు వచ్చినవి. ప్రతి తొలుచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలయును అని ప్రభు ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నట్లు మరియమ్మ యోసేపులు బాలయేసును యెరూషలేమునకు తీసుకుని పోయిరి. చట్ట ప్రకారము ఒక జత గువ్వలనైనను 2 పావురముల పిల్లలనైనను బలి సమర్పణ చేయుటకు కూడా అచ్చటకు వెళ్ళిరి. ఆ దినములలో యెరూషలేములో సిమియోను అను నీతిమంతుడు దైవభక్తుడు ఒకడు ఉండెను. అతడు ఇశ్రాయేలు రక్షణకై నిరీక్షించుచుండెను. పవిత్ర ఆత్మ అతని యందు ఉండెను. ప్రభు వాగ్దానము చేసిన క్రీస్తును చూచు వరకు అతడు మరణింపడని అతనికి పవిత్ర ఆత్మ తెలియచేసెను. పవిత్ర ఆత్మ ప్రేరణచే అతడు అప్పుడు దేవాలయమునకు వచ్చెను. తల్లిదండ్రులు ఆచార విధులు నిర్వహించుటకు బాలయేసును లోనికి తీసుకుని రాగా సిమియోను ఆ బాలుని హస్తములోనికి తీసుకుని దేవుని ఇట్లు స్తుతించెను. ప్రభు, నీ మాట ప్రకారము ఈ దాసుని ఇక సమాధానముతో నిష్క్రమింపనిమ్ము. ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరిచిన రక్షణను కనులారా గాంచితిని. అది అన్యులకు మార్గదర్శకమగు వెలుగు, నీ ప్రజలకు ఇశ్రాయేలులకు మహిమను చేకూర్చు వెలుగు. బాలుని గురించి పలికిన ఈ మాటలు విని అతని తల్లియు తండ్రియు ఆశ్చర్యపడిరి. సిమియోను వారిని ఆశీర్వదించి ఆ బిడ్డ తల్లి యొగ్గు మరియమ్మతో ఇట్లనెను, ఇదిగో ఈ బాలుడు ఇశ్రాయేలులో అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారకుడు అగును. ఇతడు వివాదాస్పదమైన గురుతుగా నియమింపబడి ఉన్నాడు. అనేకుల మనోగత భావములను బయలుపరచును. ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకుని పోనున్నది. అప్పుడు అచ్చటనున్న అన్నమ్మ అనడి ప్రవక్త ఉండెను. ఆమె ఆషేరు వంశీయుడగు ఫనువేలు పుత్రిక. ఆమె కడు వృద్ధురాలు. వివాహమైన పిదప 7 సంవత్సరములు సంసారము చేసి ఆ తరువాత 84 సంవత్సరములుగా విధవరాలై దేవాలయము చెంతనే ఉండిపోయెను. ఉపవాసములు ప్రార్థనలు చేయుచు రేయింబవులు దేవుని సేవలో మునిగి ఉండెను. ఆమె ఆ క్షణముననే దేవాలయంలోనికి వచ్చి దేవునికి ధన్యవాదములు అర్పించెను. యెరూషలేము విముక్తికై నిరీక్షించు వారందరకు ఆ బాలును గురించి చెప్పసాగెను. వారు ప్రభు ఆజ్ఞానుసారము అన్ని విధులు నెరవేర్చి గలిలయ దేశములోనే తమ పట్టణమగు నజరేతునకు తిరిగి వచ్చిరి. ఆ బాలుడు పెరిగి దృఢకాయుడై పరిపూర్ణ జ్ఞానము కలవాడు అయ్యను. దేవుని అనుగ్రహము ఆయనపై ఉండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి మొదటి శుక్రవారపు ఉపవాస ప్రార్థనల దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్న మీ అందరినీ, మీ కుటుంబాలను ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని ప్రార్థిస్తూ ఉన్నాను.
మీ ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేరాలని ప్రార్థిస్తూ ఈరోజు బాలయేసును దేవాలయములో కానుకగా సమర్పిస్తున్నటువంటి ఈ పండుగ సందర్భాన గురువులకు మఠకన్యలకు ప్రత్యేకంగా ఈ పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. అలాగే దేవుని సేవలో తమ జీవితాలను అర్పించుకున్నటువంటి ప్రతి సేవకుడుకు సేవకురాలకు ఈ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ బాలయేసును దేవాలయములో కానుకగా సమర్పిస్తున్నటువంటి పండుగను కొనియాడుతూ ఉంది. దేవుడు కదా, దేవుడై ఉండి కూడా ఆయన దేవాలయానికి వెళ్ళి కానుకలు సమర్పించటం ఏమిటి, తనను తాను సమర్పించుకోవటం ఏమిటి? అది మాత్రమే కాదు, సాధారణంగా మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు, పుణ్యస్థలాలకు వెళ్ళినప్పుడు మనం కొన్ని కానుకలు తీసుకుని వెళ్ళి ఆ కానుకలను కూడా సమర్పిస్తూ ఉంటాం. ఒక మానవుడు ఏ విధంగా పుణ్యస్థలానికి వెళ్ళి కానుకలు సమర్పించుకుంటూ మొక్కుపళ్ళు చెల్లించుకుంటారో అదే విధముగా ఈరోజు మరియ తల్లి జోసెప్ప గారు ఒక జత గువ్వలను తీసుకుని అక్కడికి వెళ్ళి కానుకలు సమర్పిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, యూదా సాంప్రదాయంలో ఒక ఆచారం ఉంది. ప్రతి తొలుచూలు మగబిడ్డను 40 దినములు గడిచిన తరువాత దేవునికి కానుకగా సమర్పించాలి అని ఒక ఆచారం ఉంది. ఈరోజు యేసు ప్రభు పుట్టి 40 రోజులు పూర్తయినటువంటి సందర్భంలో మరియ తల్లి జోసెప్ప గారు యూదా సాంప్రదాయం ప్రకారము బాలయేసును యెరూషలేము దేవాలయానికి తీసుకుని వెళ్ళి కానుకగా సమర్పిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరులారా, ఇక్కడ కొన్ని సంఘటనలు మనం పరీక్షించాలి. మరియ తల్లి జోసెప్ప గారు బాలయేసును దేవాలయానికి తీసుకుని వెళుతూ ఉంటే అక్కడ సిమియోను అనే ప్రవక్త ఈ బాలయేసు దర్శనము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇది గ్రంథాలలో రాసి ఉంది, ఈ రక్షకుని చూసేంత వరకు నేను చనిపోను అని పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగి ఉన్నటువంటి వ్యక్తి సిమియోను ప్రవక్త. బాలయేసు దేవాలయానికి వెళ్ళడానికి ముందే దేవుడు 2 వ్యక్తులను అక్కడ సిద్ధం చేస్తూ ఉన్నాడు. 2 ప్రవక్తలను దేవుడు అక్కడ సిద్ధం చేస్తూ ఉన్నాడు. ఒకటి సిమియోను ప్రవక్త, రెండవది అన్న అనే ఒక ప్రవక్త. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, దేవాలయానికి వెళ్ళి కానుకలు సమర్పించుకుని దేవుని స్తుతిస్తూ ఉండగా సిమియోను అనే ప్రవక్త ఆ చిన్నారి బిడ్డను అయినటువంటి బాలయేసును ఎత్తుకుని, ఇక నా కల పండింది, దేవుడు నాకు ఇచ్చినటువంటి నిరీక్షణ సమయం పూర్తయింది, ఈ లోకరక్షకుని చూసేంత వరకు నేను మరణించను అనే వాగ్దానం నెరవేరింది, నీకు స్తోత్రమయ్యా అని బాలయేసును చేతిలో పట్టుకుని దేవునికి వందనాలు సమర్పిస్తూ ఉన్నాడు సిమియోను ప్రవక్త. చూడండి ప్రియ సహోదరులారా, మరియ తల్లి జోసెప్ప గారు ఆచారము ప్రకారము బాలయేసును దేవాలయానికి తీసుకుని వెళ్ళి కానుకగా సమర్పిస్తున్నారు. దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము సిమియోను ప్రవక్త బాలయేసును చూడడానికై ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ 2 గ్రంథాలలో రాయబడి ఉన్నటువంటి గొప్ప సత్యాలు చూడండి ప్రియ సహోదరులారా. ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి ఆ గొప్ప దేవుని ప్రణాళిక ప్రారంభము నుండి ఎలా కొనసాగుతుందో మనం చూస్తున్నాం. గాబ్రియేలు దేవదూత ద్వారా, గాబ్రియేలు యొక్క శుభవార్త ద్వారా ఈ లోకానికి వచ్చినటువంటి
ఆ బాలయేసు పుట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు అంచెలంచెలుగా దేవుని హస్తము తోడై దేవుని ప్రణాళికలో ముందుకు సాగిపోతున్నాడు ఈ బాలయేసు. ప్రియ సహోదరులారా, ముందుగా మనం ప్రశ్నించుకున్నాం, దేవుడయ్యుండి కూడా కానుకలు సమర్పించాలా? మరియ తల్లి జోసెప్ప గారు యూదా సాంప్రదాయం ప్రకారం ఒక మానవుడు, ఒక సాధారణమైనటువంటి భక్తుడు ఏం చేయాలో అదే విధి నిర్వహణను చేస్తున్నారు, అదే సాంప్రదాయాన్ని నెరవేరుస్తూ ఉన్నారు మరియ తల్లి జోసెప్ప గారు. ఒక జత గువ్వలను తీసుకుని కానుకగా బాలయేసును దేవాలయంలో సమర్పిస్తున్నారు. అనగా దేవుడే తనను తాను కానుకగా సమర్పించుకుంటున్నటువంటి గొప్ప పండుగ. దేవుడు మనందరిని రక్షించడానికి, మనందరిని కాపాడడానికి, మనందరిలో ఉన్నటువంటి బాధలు, కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు అన్నీ కూడా తొలగించుకోవడానికి తనను తాను మొట్టమొదటిగా కానుకగా సమర్పించబడుతూ, ఇదిగో నేను మీకోసమే, మీ అందరిని దీవించడం కోసమే, మీ అందరిని రక్షించడం కోసమే నన్ను నేను సమర్పించుకుంటున్నాను అని ఆ ప్రభు మనందరికీ తెలియచేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి, మనము కూడా కేవలం కానుకలు మాత్రమే సమర్పించి వెళుతూ ఉంటాం. మనకున్న దానిలో కొంత తీసి దేవునికి కానుకలు సమర్పించి వస్తూ ఉంటాం. ఇక్కడ ప్రభు తననే కానుకగా సమర్పించుకుంటున్నాడు, తననే బలి వస్తువుగా సమర్పించుకుంటున్నాడు. ఈ యొక్క శుభ కడియ కోసం సిమియోను ప్రవక్త ఎదురు చూస్తున్నాడు. ఈరోజు తల్లి తిరుసభలో పెద్ద పండుగ. కారణం ఏమిటంటే దేవుడే తనను తాను మొట్టమొదటిగా దేవాలయములో కానుకగా సమర్పించబడుతున్నాడు. తనను తాను దేవుని సన్నిధిలో కానుకగా అర్పించుకుంటూ ఉన్నాడు. మనందరి యొక్క రక్షణార్థమై, మనందరినీ రక్షించడానికి, దీవించడానికి, బలపరచడానికి తనను తానుగానే కానుకగా సమర్పించుకుంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ గొప్ప పండుగ మనకేం తెలియచేస్తుంది అంటే, మనము కూడా ప్రతిరోజు దేవునికి సమర్పించబడాలి. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు మనం చేస్తున్న ప్రతి పనిని కూడా దేవునికి సమర్పించాలి. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం ఆయన మీద ఆధారపడుతున్నాం, ఆయన కృపా దీవెనల ద్వారా జీవిస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్క దానిని దేవునికి సమర్పించటం నేర్చుకోవాలి. మనం దేవునికి ఏం సమర్పిస్తామండి? దేవుని ఆలయానికి వెళ్ళినప్పుడు ఏమి సమర్పిస్తూ ఉంటాం? పండ్లో, పువ్వులో లేదా కానుకలో సమర్పిస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఆ కానుకలు ఎలా ఉంటాయంటే, మనం కొనుక్కుంటున్నటువంటి వస్తువుల కంటే, మనం ధరిస్తున్నటువంటి బట్టల కంటే చాలా తక్కువ స్థాయిలోనే కనిపిస్తూ ఉంటాయి. మన కోసం మనం వాడుకుంటున్నటువంటి వస్తువుల కంటే, డబ్బుల కంటే చాలా దీనస్థితిలోనే కానుకలు ఉంటాయి. ఎన్ని లక్షలు కోట్లు ఉన్నా దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఎవరికి అవసరం లేని చిల్లరో, లేకపోతే మన జేబులో ఉన్నటువంటి డబ్బుల్లో అతి తక్కువ డబ్బులో దేవునికి కానుకగా సమర్పిస్తూ ఉంటాం. కానుకలు కాదు ప్రియ సహోదరులారా, మనల్ని మనమే దేవునికి ఆ క్షణములో సమర్పించుకోవాలి. శ్రేష్టమైన దానిని దేవునికి సమర్పించాలి. 24 గంటల సమయంలో శ్రేష్టమైన సమయం ఏదండి? 24 గంటల సమయంలో దశమ భాగం అంటే ఎంత అండి? దశమ భాగం అంటే కేవలం డబ్బుల గురించే మనం మాట్లాడుతాం. దశమ భాగం అంటే ఈవెన్ మన 24 గంటలలో కూడా దశమ భాగాన్ని తీసి పక్కన పెట్టాలి. 24 గంటల సమయంలో
2 గంటల 40 నిమిషాలు అనేది దశమ భాగముతో సమానం. శ్రేష్టమైనటువంటి కనీసం నీ సమయంలో 10వ పాలైనా దేవునికి సమర్పించే బిడ్డలంగా ఉండాలి. అయ్యా, నేను పని చేసుకుంటున్నాను, ఇల్లు చక్కదిద్దుకోవాలి, చిన్నపిల్లలు ఉన్నారు, చాలా బాధ్యతలు ఉన్నాయి, ఈ 2 గంటల 40 నిమిషాలు అక్కడే కూర్చుని ప్రార్థన చేస్తే మిగతా పనులు ఏమైపోవాలి అని చాలామంది అనుకుంటూ ఉండవచ్చు. సహోదరులారా, తెలుగులో ఒక సామెత ఉంది, మనస్సుంటే మార్గాలు ఉన్నాయి. విశ్వాసం ఉంటే, భక్తి ఉంటే మార్గాలు మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటాయి. అవి లేకపోతే సాకులు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. 24 గంటల సమయం అంటే 22 గంటల 40 నిమిషాలు వెళ్ళి అక్కడే కూర్చోమని కాదు. కనీసం కూరగాయలు కోస్తూ ఉన్నప్పుడు ఈ ఫోన్ల ద్వారా ఆ వాట్సాప్లో వీటిలో అనవసరమైనటువంటి సంఘటనలు చూడడానికంటే దేవుని యొక్క వాక్యాన్ని వినటమో, దేవుని స్తుతించటమో, పాటలు పాడుకోవటమో కూడా దేవుని స్తుతిస్తున్నట్లే. కూరగాయలు కోస్తూ స్తుతించు, మిగతా పని చేసుకుంటూ పాటలతో వాక్యాన్ని వింటూ దేవుని ఆరాధించు, దేవుని ఆధీనములో ఉండు, అది కూడా ప్రార్థనే. ప్రయాణం చేస్తూ ఉన్నావు, ఫోన్ పట్టుకుని బస్సు ఎక్కిన దగ్గర నుంచి దిగేంత వరకు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడడానికంటే జపమాల పట్టుకుని ప్రార్థించు, మనస్సులో ప్రార్థించు, దేవుని స్తుతించు. ఈ 2 గంటల 40 నిమిషాల్లో అది కూడా భాగమే. కాబట్టి ఈ లోకములో అనవసరమైన వాటిని వదిలిపెట్టుకుని దేవుని యొక్క ఆధీనములో ఉండటమే ప్రార్థన. కాబట్టి చాలామంది ఈ పని చేస్తూ ఉన్నారు. ఖాళీ సమయంలో జపమాల చెప్పుకోవటం, దేవుని స్తుతించుకోవటం, పాటలు వినటం, వాక్యాన్ని వినటం, బైబిల్ చదవటం, ఈ విధంగా చాలామంది చేస్తూ ఉన్నారు. దేవుడు మేము హేరాళముగా దీవించునుగాక. అలాగే ప్రియ సహోదరులారా, మనమందరం కూడా ఈరోజు నేర్చుకోవలసిన సత్యము, దేవుడై ఉండి కూడా ఆయన దేవాలయానికి వెళ్ళి కానుకలు సమర్పించి తనను తాను మనందరి రక్షణార్థమై సమర్పించుకున్నాడు. ఈ యొక్క సత్యం తెలియచేస్తున్నటువంటి యథార్థం ఏమిటంటే, ఈ యొక్క సంఘటన తెలియచేస్తున్నటువంటి సత్యం ఏమిటంటే, మనము కూడా దేవునికి కానుకగా సమర్పించబడాలి. మన సమయాన్ని దేవునికి కానుకగా సమర్పించబడాలి. దేవుడు మనకు దయచేసినటువంటి దానిలో కొంత భాగాన్ని దేవునికి సమర్పించుకోవాలి. మన యవ్వన వయస్సును దేవునికి సమర్పించుకోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే, ఈ యవ్వన వయస్సులో ఈ లోకానుసారం జీవించాలి, విందులు, వినోదాలు, పార్టీలు, ఆటలు, పాటలు, రకరకాల ఈ లోకపరమైనటువంటి వాటిలో నిమగ్నం అవ్వాలి. ప్రార్థన అనేది, జపమాల అనేది మనం వృద్ధాప్యాయ సమయంలో, వయసు మళ్ళీపోయిన తర్వాత ఏం చేయలేని పరిస్థితిలో, ఎక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఆ సమయంలోనే దేవుని సన్నిధిలో ఉండాలి అని కొంతమంది ఆలోచిస్తూ ఉన్నారు, కొంతమంది భావిస్తూ ఉన్నారు. ఈ సహోదరులారా, యవ్వన వయసులో నా కాడిని మోయువాడు ధన్యుడు అని ప్రభు అంటున్నాడు. కాళ్ళు చేతులు పనిచేస్తున్నప్పుడే, యవ్వన వయసులోనే ఉన్నప్పుడే, అన్ని అవయవాలు సరిగా పనిచేస్తున్నప్పుడే, అంతా సరిగా ఉన్నప్పుడే దేవుని స్తుతిస్తే మనలో ఉన్నటువంటి ఆ శరీర భాగాలు పాడైపోకుండా, మనలో ఉన్నటువంటి ఆ విలువైనటువంటి ఆ జీవితం పాడైపోకుండా దేవుడు తన దూతలను పంపించి కాచి కాపాడుతాడు. అందుకని ప్రియ సహోదరులారా, కీర్తన 34:7 నాయందు భయభక్తులు గల వారి చుట్టూ నా దేవదూతల శిబిరాన్ని ఏర్పాటు చేసి వారిని సకల ఆపదల నుండి కాపాడుకుంటానని దేవుడు వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు. ఉదయం లేవగానే ఆ ప్రభువును ఆరాధించాలి. విలువైన సమయాన్ని దేవునికి కానుకగా సమర్పించాలి. విలువైనటువంటి జీవితంలో కొంత సమయాన్ని దేవునికి కానుకగా సమర్పించాలి. మనకున్నటువంటి దానిలో విలువైనటువంటి భాగంలో 10వ భాగాన్ని దేవునికి సమర్పించాలి.
కారణం ఏమిటంటే మనందరికీ మంచి జన్మనిచ్చినటువంటి దేవుడు, మంచి స్థితిలో ఉంచినటువంటి దేవునికి కృతజ్ఞతా భావముగా మనం ఈ చిరు కానుకల ద్వారా దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ మనకు నేర్పిస్తున్న సత్యం ఏమిటంటే, కేవలం మీరు సంపాదించుకున్న దానిలో కొన్ని కానుకలు మాత్రమే కాదు ప్రియ బిడ్డలారా, మీ జీవితాన్ని కూడా దేవునికి కానుకగా సమర్పించుకోవాలి. మీ సమయాన్ని కూడా దేవునికి కానుకగా సమర్పించుకోవాలి. మీ విలువైనటువంటి వాటినిలో కూడా కొంత భాగాన్ని దేవునికి సమర్పించుకోవాలి. దేవుని కృప లేనిదే, దేవుని యొక్క దీవెన లేనిదే, దేవుని యొక్క ఆశీర్వాదం లేనిదే మనం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము. కాబట్టి దేవునికి సమర్పించుకోవటం మనం నేర్చుకోవాలి. మంచి దానిని, శ్రేష్టమైన దానిని దేవునికి సమర్పించుకోవాలి. సాధారణంగా ప్రియ సహోదరుల, పూర్వ గ్రంథాల్లో ఆది కాండాల్లో మనం హెబ్రీయులకు రాసినటువంటి గ్రంథాల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి ఒక జంతువును కానుక ఇస్తే ఆ జంతువు ఎలా ఉండాలి అంట, ఒక మచ్చ కానీ, ముడత కానీ, ఒక రోగము కానీ ఏమీ లేనటువంటి శ్రేష్టమైనటువంటి జంతువై ఉండాలి. ఆ జంతువుల్లో మొట్టమొదటిగా పుట్టినటువంటి కోడెదూడై ఉండాలి. ఇది దేవునికి అర్పించవలసినటువంటి వాటిలో తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు. దేవునికి కానుకలు సమర్పిస్తే నీకున్నటువంటి దానిలో శ్రేష్టమైన కానుకై ఉండాలి. చాలామంది ఒక మంచి ఆచారం ఉంది. పండినటువంటి మొదటి పంటలో కొంత భాగాన్ని దేవునికి కానుక ఇస్తారు. పండినటువంటి కూరగాయలు కావచ్చు, ఏ వస్తువులు కావచ్చు, మొట్టమొదటి పంటను దేవునికి కానుకగా సమర్పించే ఆచారము మనం కొన్ని గ్రామాల్లో చూస్తూ ఉన్నాం. ఇది ఒక మంచి అలవాటు. దేవా, నీవే నాకు అనుగ్రహించావు, నీ దీవెన ద్వారానే ఇదో ఈ పంటను నేను పొందుకున్నాను, దీనిని ఆశీర్వదించయ్యా అని చెప్పి దేవునికి మొదటి పంటను లేదా మొదటి భాగాన్ని, శ్రేష్టమైన భాగాన్ని దేవునికి కానుక ఇవ్వటమే. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం నేర్చుకోవాల్సిన సత్యం, మన జీవితాన్ని దేవునికి కానుకగా ఇవ్వాలి. మన హృదయాన్ని దేవునికి కానుకగా ఇవ్వాలి. దేవుడు మనకు ప్రసాదించిన దానిలో శ్రేష్టమైన దానిని దేవునికి ఇవ్వాలి. శ్రేష్టమైనటువంటి పంటలో కానీ, శ్రేష్టమైనటువంటి దానిలో, ధనంలో కానీ మనం దేవునికి కానుకగా సమర్పించాలి. దాని ద్వారా నీకు దేవుని పట్ల ఎంత నమ్మకం ఉన్నదో, దేవుని పట్ల నీకు ఎంత విశ్వాసం ఉన్నదో, దేవుని పట్ల నీకు ఎంత గౌరవం ఉన్నదో దీని ద్వారా వ్యక్తమవుతూ ఉంది. అందుకనే పౌలు గారు అంటున్నారు, క్రియలు లేని విశ్వాసము నిర్జీవము అంటున్నాడు. 24 గంటలు ప్రార్థన చేయవచ్చు, వాక్యాన్ని వినవచ్చు, పాటలు పాడవచ్చు, స్తుతించవచ్చు. అదేవిధంగా దేవుడు మనకు దయచేసినటువంటి దానిలో కొంత భాగాన్ని కూడా దేవునికి కానుకగా సమర్పించాలి. ఈ కానుకలు దేవుని మహిమార్థమై ఉపయోగపడుతూ ఉంటాయి. 10 మందికి సేవ చేయటానికి, దేవుని యొక్క ఆలయాలను అభివృద్ధి పరచుకోవడానికి ఈ నీవిస్తున్నటువంటి కానుకలు దేవుని మహిమార్థమై ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నీవు నేను మన జీవితాన్నే దేవునికి సమర్పించుకుందాం. మన జీవితాన్నే దేవుని కానుకగా సమర్పించుకుందాం. దేవుడు మనకు దయచేసినటువంటి వానిలో శ్రేష్టమైన దానిని దేవునికి సమర్పించుకుందాం. ఈ విధంగా చేయటం ద్వారా దేవుడు కూడా మనకు శ్రేష్టమైన దానినే బహుమానంగా ఇస్తూ ఉంటాడు. ప్రియ సహోదరులారా, ఒకరోజు కయీను ఆబేలు దేవునికి సమర్పించుకున్నారు. కయీను ఏం చేశాడు అంటే, కయీను ఆబేలు అనేవాళ్ళు, వాళ్ళిద్దరు కూడా అన్నదమ్ములు. ఆబేలు గొర్రెలు కాస్తూ ఉన్నాడు, కయీను వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. ఆబేలు తనకున్నటువంటి గొర్రెలలో శ్రేష్టమైనటువంటి గొర్రెలను, మంచి గొర్రెలను దేవునికి బలిగా సమర్పించాడు, దేవునికి కానుకగా సమర్పించాడు. ప్రియ సహోదరులారా,
ఆ కృతజ్ఞత భావముతో శ్రేష్టమైన గొర్రెలను కానుకగా ఇచ్చినటువంటి ఆబేలు పట్ల దేవుడు ఎంతో ఆనందించాడు, ఎంతో సంతోషించాడు. నా బిడ్డ ఎంత కలిగినా కూడా వదికి విశ్వాసములో జీవిస్తున్నాడు, కృతజ్ఞత భావంతో జీవిస్తున్నాడు అని చెప్పి ఆయన సమర్పించినటువంటి ఆ గొర్రెలను ఆశీర్వదించి తన యొక్క గొర్రెల సంతతిని ఇంకా గొప్పగా అభివృద్ధి పరిచాడు, ఇంకా గొప్పగా ఆశీర్వదించాడు. రోజు రోజుకి ఈ గొర్రెల సంతానం పెరిగిపోతుంది, వేల సంఖ్యలో అవి పెరిగిపోతూ ఉన్నాయి. స్థలం ఎక్కడ కూడా కనిపించటం లేదు. అంత గొప్పగా ఆబేలును దేవుడు దీవించాడు. మరి తన సహోదరుడు కయీను ఉన్నాడు, ఆయన కూడా కానుక సమర్పించాలి, సాంప్రదాయం ప్రకారం కానుక సమర్పించాలి అని ఆలోచించి తను కూడా కానుక సమర్పించాలని ఆలోచిస్తూ ఆయన ఈ విధంగా అంటున్నాడు, శ్రేష్టమైన పంటను దేవునికి కానుకగా ఇస్తే ఆయన తింటాడా, ఆయన భుజిస్తాడా? ఇది దేవాలయంలో సమర్పిస్తే ఎవరో దీనిని పట్టుకుని వెళ్ళిపోతారు, లేదా అక్కడ ఉన్నటువంటి సేవకులు తినేస్తూ ఉంటారు. దీని ద్వారా దేవునికి ఏమి లాభము, దీని ద్వారా ఉపయోగం ఏమిటి అని చెప్పి శ్రేష్టమైన ధాన్యాన్నేమో తన కోసం ఉంచుకున్నాడు, శ్రేష్టమైనటువంటి ధాన్యాన్నేమో అమ్మేసుకున్నాడు. ఆ పొల్లు ధాన్యాన్ని, పొట్టు ధాన్యాన్ని, గాలిలో ఎగిరిపోయే ధాన్యాన్ని, ఆ పొట్టును తీసుకుని వచ్చి దేవునికి సమర్పించి దేవుడు చూస్తాడా? నేను ఏం పెట్టానో దేవుడు చూస్తాడా? సాంప్రదాయం ప్రకారం ఒక కానుక తీసుకుని వెళ్ళాలి, తీసుకొచ్చాను, పెట్టాను. ఆ మూటలు ఓడదీసి చూస్తే అంత పొల్లు ధాన్యమే ఉంది, ఒక్క గింజ కూడా సరైనటువంటి గింజ లేదు. ఆ రోజు నుండి కయీను చేసినటువంటి ఆ పనికి గాను, తన క్రియలకు గాను తనను తానుగానే శిక్షించుకున్నాడు. ఆ కాలం నుండి తన పంటలు పండటం లేదు, వర్షాలు సరిగా రావటం లేదు, ఆయన ఏ పని చేసినా ఫలించటం లేదు. ప్రియ సహోదరులారా, ఈర్ష్య పొందినటువంటి కయీను ఎదుగుతూ పెరుగుతూ ఎంతో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఈ గొర్రెల సంతానములో పెరుగుతున్నటువంటి ఆబేలును అసూయతో చంపి నేలమట్టం చేశాడు కయీను. కాబట్టి చూడండి ప్రియ సహోదరులారా, దేవుడు చూశాడు మనం ఏ హృదయంతో ఇస్తున్నామో, ఎలాంటి కానుకను దేవునికి సమర్పిస్తున్నామో, ఏ ఉద్దేశంతో దేవునికి సమర్పిస్తున్నామో ప్రతి ఒక్కటి కూడా దేవుడు చూస్తున్నాడు. మనుషులు కేవలం బయట మాత్రమే చూస్తారు, కానీ దేవుడు మాత్రం మన హృదయాంతరంగాల్లో ఉన్న ఆలోచనలు కూడా ఆయన గుర్తుపడతాడు. 139వ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం, ప్రభు అంటున్నాడు, బిడ్డా నీవు నాకు తెలుసు అంటున్నాడు. నీవు ఎక్కడ కూర్చున్నావో, ఎక్కడ పరుండి ఉన్నావో, ఏం మాట్లాడుతున్నావో, నీ నోటిలో నుంచి మాటలు రాకముందే నీ నోటిలో నుంచి ఎలాంటి మాటలు వస్తాయో నాకు తెలుసు అని ప్రభు అంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ప్రపంచాన్ని మోసం చేయవచ్చు, మన చుట్టూ ఉన్న వారిని మోసం చేయవచ్చు, అందరినీ మోసం చేయవచ్చు, కానీ దేవుని మాత్రం మోసం చేయలేము. కాబట్టి ఈనాటి ఈ పండుగ మనకు తెలియచేస్తున్న సత్యం ఏమిటంటే, యథార్థత కలిగి ఉండండి, మంచి మనస్సు కలిగి ఉండండి, దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండండి. నీ యొక్క క్రియల ద్వారానే నీ జీవితము కూడా ఆధారపడి ఉంటుంది. కృతజ్ఞతా భావముతో నీవు సమర్పించుకునే కానుకలే నీ సంతానాన్ని అభివృద్ధి పరుస్తూ ఉంటాయి. చాలామందిని మనం చూస్తూ ఉంటాం, ఉదార స్వభావముతో దేవుడిచ్చినటువంటి దానిలో ఉదార స్వభావంతో మంచి మనస్సుతో ఉదారంగా కానుకలు సమర్పిస్తున్నటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ జీవితాలను చూడండి, దేవుడు కూడా వాళ్ళ పట్ల ఉదారంగానే ప్రవర్తిస్తూ ఉన్నాడు. వారు చేసే ప్రతి పనిలో దేవుడు కూడా ఉదారంగానే వారిని దీవిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పండుగ శుభ సందర్భాన మనం విశ్వాసంలో ఉదారత్వాన్ని కలిగి ఉండాలి.
మన మంచి జీవితంలో ఉదారత్వాన్ని కలిగి ఉండాలి. దేవునికి స్తుతించడంలోనూ, దేవునికి కానుకలు సమర్పించడంలోనూ, దేవుని మహిమపరచడంలోనూ ఉదారంగా మనం ఉండాలి. చూడండి, 3 గంటల సినిమాకు వెళితే కన్ను రెప్ప వాల్చకుండా చూస్తూ ఉంటాం. అదే దేవుని సన్నిధికి వెళ్ళి ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు ఎక్కువ సమయం అవుతే 100 సార్లు వాచి మనం చూసుకుంటూ ఉంటాం. దేవునికి ఎంత ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నాం, ఈ లోకానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఎక్కడ మన విశ్వాసము, ఎక్కడ మన క్రియలు? ఈరోజు దేవుడు మనల్ని పరీక్షించుకోమని గొప్ప అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. నీ క్రియలను బట్టే నీ జీవితం ఆధారపడి ఉంది. దేవుని ప్రేమించిన బిడ్డవైతే నీ క్రియలు కూడా దేవుని మహిమపరిచే విధంగానే ఉండాలి అని ఈ పండుగ మనందరికీ తెలియచేస్తూ ఉంది. ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రమయ్యా. బాలయేసును దేవాలయంలో కానుకగా సమర్పిస్తున్నటువంటి శుభ సందర్భంలో ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను హేరాళముగా దీవించని దేవా. చాలాసార్లు మేము కూడా సన్నిధిలో కానుకలు సమర్పించాం, కానీ ఎవరికి అవసరం లేనటువంటి చిల్లర భాగాన్ని, ఉన్నటువంటి వాటిలో విలువ తక్కువైనటువంటి వాటిని మీకు కానుకగా సమర్పించాం ప్రభా. మొక్కుబళ్ళు చెల్లించుకుంటున్నాం, మా సాంప్రదాయాలను మేము నెరవేర్చుకున్నాం ప్రభా. మమ్మ క్షమించండి. దానిలో అంత విశ్వాసము, భక్తి, మంచి మనస్సు లేదయ్యా. ఏదో మొక్కుబడి కోసం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు మీరు మిమ్మల్ని మీరుగానే కానుకగా సమర్పించుకొని మా అందరి కోసం బలి అయ్యారని విశ్వసిస్తూ ఉన్నాం. మమ్మందరినీ కూడా రక్షించడానికి మిమ్మల్ని మీరు కానుకగా సమర్పించుకున్నారు అని విశ్వసిస్తూ ఉన్నాం. మీరే మీ పవిత్రమైన జీవితాన్ని మా కొరకు త్యాగం చేస్తే మేము కూడా మా విలువైన సమయాన్ని మీ కొరకు త్యాగం చేస్తూ మాకున్న దానిలో విలువైన వాటిని మీకు కానుకగా సమర్పిస్తూ మేము మహిమపరిచే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఈనాడు దివ్య పూజాబలిలో పాలు పంచుకున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా దీవించండి ప్రభువా. ఆ కుటుంబంలో ఉన్న కలతలు, బాధలు, ఇబ్బందులు, సమస్యలు అన్నీ కూడా తొలగించండి. ఎవరెవరైతే ఆర్థికంగా బాధపడుతున్నారో, అనారోగ్యంతో బాధపడుతున్నారో, రకరకాల దుష్ట శక్తి సైతాను శోధనలకు బందీ అయి ఉన్నారో, రకరకాల చెడు అలవాట్లకు లోనై ఉన్నారో, వీళ్ళందరికీ మీ నామములో విడుదల ప్రసాదించమని వేడుకుంటున్నాం. ఓ ప్రభువా, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న ప్రతి ఒక్క బిడ్డను మీ అధీనంలో ఉంచుతున్నాం దేవా. వారి బాధలు, వారి శ్రమలు మీకు తెలుసు తండ్రి. ఏ ఉద్దేశాలు నెరవేరాలని ఆశపడుతున్నారో మీకు తెలుసు దేవా. యేసయ్యా, ఈ బిడ్డలందరి యొక్క ఉద్దేశాలు నెరవేర్చండి, వారి పాపములను క్షమించండి. మీ మంచితనముతో ఈ బిడ్డలందరినీ దీవించమని వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. విదేశాల్లో ఉన్న బిడ్డలందరినీ దీవించండి ప్రభువా. చదువుకుంటున్నటువంటి బిడ్డలు, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు, ఉద్యోగం చేస్తున్నటువంటి బిడ్డలు, ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు, సొంత నివాసాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఆ వీసాలను శాంక్షన్ చేయండి ప్రభువా. ఆ పర్మిట్లను శాంక్షన్ చేయండి దేవా. కుటుంబాన్ని, తల్లిదండ్రులను వదిలి వారి యొక్క కుటుంబ అభివృద్ధి కొరకు పనిచేస్తూ ఉండగా వారికి తోడుగా ఉండమని, వారి యొక్క విశ్వాసాన్ని మెరుగుపరిచి గొప్పగా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. సంతానం లేని బిడ్డలను దీవించండి, యవనస్తులను దీవించండి, వివాహము కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను దీవించండి దేవా. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని, మరి ముఖ్యంగా వృద్ధులను దీవించండి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిడ్డలందరినీ దీవించండి దేవా. అనేక ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయమని కోరిన బిడ్డలను దీవించండి. ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని దివ్య పూజా బలులు సమర్పిస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించమని, ఈనాటి దివ్య పూజా బలిని లైవ్ టెలికాస్ట్ చేయడానికి సహకరించిన ఈ కుటుంబాలను ఆశీర్వదించమని, వారి ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఈ దివ్య పూజా బలి దీవెనలు ఈ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మారునుగాక.
వారి యొక్క ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోవునుగాక, కుటుంబ సమస్యలన్నీ తొలగిపోవునుగాక, ల్యాండ్ సమస్యలు, కోర్టు సమస్యలు, రకరకాల విభేదాలన్నీ కూడా తొలగిపోవునుగాక. మీరే ప్రభా ఈ బిడ్డలకు తోడుగా ఉంటూ మీరే మీ దేవదూతల శిబిరాన్ని ఏర్పాటు చేసి సకల ఆపదల నుండి, విపత్తుల నుండి, శోధల నుండి బిడ్డలను రక్షించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఈ దివ్య పూజా బలి దీవెనలు దీనిలో పాలు పంచుకుంటూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు ఆశీర్వాదకరంగా మార్చమని, డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ దీవించమని, ఈ ఛానల్ ద్వారా విదేశాలలో అనేక విధాలుగా పాలు పంచుకుంటూ వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభు, ఎవరెవరికైతే మీ కృప, మీ దీవెన, మీ ఆశీర్వాదం అవసరమో, ఏ కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా బాధపడుతూ ఉన్నారో, ఏ కుటుంబాలైతే ప్రభు మీ యొక్క స్వస్థత కోసం ఎదురు చూస్తున్నారో ఆ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా, ఈ దివ్య పూజాబలి, ఈ యొక్క పూజాబలిలో పాలు పంచుకుంటూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు ఆశీర్వాదకరంగాను, దీవెనకరంగాను, ఉన్నతంగాను మార్చి ఈ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని మననాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చేసిన మేలులకై నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. ఏమేవగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. నేనేమేవగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. ఏమేవగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. నేనేమేవగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. సహోదరి సహోదరుల, నేను మీరు అర్పించుచున్న ఈ బలి
సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగినట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నేడు నీ శ్రీ సభ అత్యంత ఉత్సాహముతో అర్పించు అర్పణములు నీకు ప్రీతికరముగా నుండవలేనని ప్రార్థించుచున్నాము. ఈ జగతికి జీవమునచుగుట కొరకు నీ చరితైక కుమారుడు నిష్కలంక గొర్రె పిల్లవలే నీ ఆలయములో కానుకగా అర్పింపబడవలనని నీవు చిత్తగించితివి. కావున ఈ రక్షణ బలిలో పాల్గొనుచున్న మమ్ము కరుణతో చూడమని వేడుకొనుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీతో పాటు శాశ్వతముగా సహజీవి అయిన నీ కుమారుడు ఈ రోజున ఆలయంలో సమర్పింపబడెను. అతడు ఇశ్రాయేలు ప్రజలకు మహిమగా, దేవుని ఎరుగని ప్రజలకు జ్యోతిగా వెల్లడి ఆయను. ఆ కారణమున మేము రక్షకుని గాంచుటకు ఆనందముతో ఉప్పొంగుచు దూతలతో పునీతులతో కలిసి నిరతము నీ ప్రస్తుతి చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతంనా ఒస్సానా. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతంనా ఒస్సానా. ప్రియ సహోదరి సహోదరులారా, మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. మొదటి శుక్రవారము యేసు ప్రభు తిరు హృదయానికి మనందరి యొక్క ఉద్దేశాలను సమర్పించి ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ గొప్ప దేవుడు అతి త్వరలోనే మన జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్. కాబట్టి విశ్వాసముతో ఆ గొప్ప దేవుని మహిమపరుచుకుంటూ భక్తి విశ్వాసాలతో ఈ నడి పూజలో పాలు పంచుకుని ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా ఆయన పాదాల కింద సమర్పిద్దాం. ఓ ప్రభువా, నీవు లిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు దైవము నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకునుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను,
మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము. మీరు మరల వచ్చే వరకు మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను తదితర పీఠాధిపతులను గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, ఈరోజు పండుగ రోజు కొనియాడుతున్నటువంటి ప్రతి విశ్వాసిని, ప్రతి బిడ్డను దీవించమని, మరి ముఖ్యంగా మీ సేవ కొరకు అంకితం చేసుకున్నటువంటి ప్రతి ఒక్క సేవకుని, సేవకురాలని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈరోజు దివ్య పూజా బలులు సమర్పించిన ప్రతి ఒక్క బిడ్డను దీవించమని, ఈనాటి దివ్య పూజా బలుని లైవ్ టెలికాస్ట్ చేయడానికి సహకరించిన ఆ బిడ్డలను దీవించమని, వారి ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలకు మరియమాతతోనూ, ఆమె భర్త యొక్క పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. అందుకు రెండు చేతుల పైకి లేపి విశ్వాసముతో ఆ గొప్ప దేవుని మనస్సులో ధ్యానం చేద్దాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగుగాక.
అందరూ కూడా లేచి నిలబడి ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికివ్వండి. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభు అన్నికీలుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభు నీ శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగా, మీ ఆత్మతోనూ ఉందునుగాక. ఒకరితో ఒకరు ప్రేమతో సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి కొరికి లోకానికి వచ్చినటువంటి ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవమును, శాంతి సమాధానం, ఆయుధారోగ్యము దయచేయును గాక. ఆమేన్.
క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, బాలయేసును దేవాలయములో కానుకగా సమర్పించబడినటువంటి పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియచేస్తున్నాను. ఈ దివి పూజాబలిలో పాలు పంచుకుని ఉన్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలను ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని, మీ ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చాలి అని ఈరోజు ప్రత్యేకంగా మీ అందరి కొరకు ప్రార్థించాం. రాబోయే ఈ నెలంతా కూడా దేవుడు మేమందరినీ కూడా గొప్పగా దీవించాలని, అద్భుత కార్యాలతో, గొప్ప కార్యాలతో మీరు తలంచిన తలంపులన్నీ కూడా నెరవేరాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ దేవాతి దేవుడు మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలను చల్లగా దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరిచిన రక్షణమును నేను కనులారా గాంచితిని. ప్రార్థించుదము. ఓ ప్రభువా, క్రీస్తును కనులారా గాంచి అతనిని ఆహ్వానించు వరకు సిమియోను మరణము చవి చూడడని నీవు వాగ్దానము చేసి తుదకు అతని నిరీక్షణను నెరవేర్చితివి. మేమిప్పుడు స్వీకరించిన పరమ ప్రసాదము ద్వారా మాయందు నీ వరములను సఫలీకృతము చేర్చు సిమియోను వలె మేము రక్షణను కలుచుకొనుటకు ఎదురేగి నిత్య జీవిత వరమును పొందు భాగ్యమును మాకు ప్రసాదింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సహోదరులారా, వెంటనే దివ్య సప్రసాద స్వస్థత ఆరాధన నడిపించడం జరుగుతుంది. అందరూ కూడా మోకరించి ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. నేనే నిన్ను సృష్టించిన దైవం, నేనే నిన్ను రక్షించిన దైవం, నేనే నీ త్రోవకు వెలుగై నిరంతరం నిన్ను నడిపించు దైవం. అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఆ గొప్ప దేవుని మహిమపరుచుకుందాం. నేనే నిన్ను సృష్టించిన దైవం,
నేనే నిన్ను సృష్టించిన దైవం, అవును దేవా, నేనే నిన్ను రక్షించిన దైవం, యేసు నేనే నీ త్రోవలో వెలుగై నిరంతరం నిన్ను నడిపించు దైవం. భయపడకు నా బంగారు బిడ్డ, నేనే నీ దేవుడేగా. భయపడకు నా బంగారు బిడ్డ, నేనే నీ దేవుడేగా. ఏడవకు నా కంటి పాప, నేనే నీ దేవుడేగా. ఏడవకు నా కంటి పాప, నీతోనే ఉన్నానుగా. ఏడవకు నా కంటి పాప, నీతోనే ఉన్నానుగా. ఏడవకు నా కంటి పాప, నీతోనే ఉన్నానుగా. సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి, అనారోగ్య ఇబ్బందులు, మానసిక సమస్యలు, ఒంటరి పోరాటం, అప్పుల సమస్యలు, రకరకాల ఇబ్బందులు ఒకదాని తర్వాత ఒకటి నీ మీద వచ్చి పడుతున్నాయని, నీకు సహాయం చేసేవారే లేరని, నిన్ను ఆదుకునేవారే లేరని, నిన్ను ప్రేమించే వాళ్ళే లేరని, నిన్ను అర్థం చేసుకునే వాళ్ళే లేరని బాధపడుతున్నావా బిడ్డ? ఎవరు వదిలిపెట్టినా, ఎవరు కాదన్నా, ఎవరు అవమానపరిచినా నేను మాత్రం నీకు తోడుగా ఉంటాను బిడ్డ. ఆమేన్. నీవు నా ప్రియమైనటువంటి బిడ్డవు, ఆమేన్. నా రక్తాన్ని పంచుకుని పుట్టినటువంటి బిడ్డ, ఆమేన్. నా ప్రాణములో ప్రాణము నీవు బిడ్డ. ఆమేన్. భయపడకుండా స్తోత్రమయ్యా. నా వైపు చూడు బిడ్డ, నా దగ్గరికి రా బిడ్డ, నీ అన్ని సమస్యలను తొలగిస్తాను అని ఆ గొప్ప దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. స్తోత్రం. నేనే నిన్ను ప్రేమించు దైవం, నేనే నిన్ను లాలించే దైవం. నేనే నిన్ను ప్రేమించు దైవం, అవును దేవా, నేనే నిన్ను లాలించు దైవం, నేనే నిన్ను ప్రేమించే దైవం, నేనే నిన్ను లాలించే దైవం. నేనే నిన్ను ప్రేమించే దైవం, అవును దేవా, నేనే నిన్ను లాలించే దైవం, నేనే నీ గాయాలు స్వస్థపరచే జీవనదాయక దైవం. నేనే నీ గాయాలు స్వస్థత పరిచే జీవనదాయక దైవం. భయపడకు నా బంగారు బిడ్డ, నేనే నీ దేవుడేగా. భయపడకు నా బంగారు బిడ్డ, నేనే నీ దేవుడేగా. ఏడవకు నా కంటి పాప, నీతో ఉన్నానుగా. ఏడవకు నా కంటి పాప, నీతోనే ఉన్నానుగా. మన దగ్గర అన్ని ఉన్నప్పుడు యేసయ్యా. అందరూ వస్తారు. అవును దేవా. మనం ఉపయోగపడుతున్నప్పుడు అందరూ ఉపయోగించుకుంటారు. కానీ సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు అందరూ మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అవును దేవా.
బిడ్డ ఈ విధంగా ఏడుస్తూ ఉంది. నా దగ్గర ఉద్యోగం ఉన్నప్పుడు, నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నాకు ఎంతో మంది స్నేహితులు ఉన్నారు. నా కుటుంబ సభ్యులందరూ కూడా నాకు తోడుగా ఉన్నారు. ఎప్పుడైతే నా ఉద్యోగం పోయిందో, ఆర్థిక సమస్యలు ఎక్కువైపోయాయో, మానసిక సమస్యలు ఎక్కువైపోయాయో, అనేక రకరకాల వ్యాధులకు ఎప్పుడైతే గురి అయ్యానో అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అందరూ నన్ను కాదనుకుని వెళ్ళిపోయారు. ఏ ఒక్కరు కూడా సహాయం చేయకుండా అందరూ కూడా నన్ను నిస్సహాయ స్థితిలో వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ప్రభా, ఎవరు వదిలిపెట్టినా నీవు వదిలిపెట్టవని వాగ్దానం చేసిన దేవా, నీ సన్నిధికి వచ్చానయ్యా. నీ ముందు మోకరిస్తున్నానయ్యా. నా కుటుంబ సమస్యలు, నా వృద్ధాప్యాయ సమస్యలు, నా ఒంటరి సమస్యలు, నా మానసిక సమస్యలతో నేను కృంగిపోతున్నాను ప్రభా. నన్ను అర్థం చేసుకునే వాళ్ళే లేదయ్యా. నన్ను అవమానపరిచే వాళ్ళేనయ్యా. నా గురించి చెడుగా మాట్లాడుకునే వాళ్ళే యేసయ్యా. ప్రభా, నా బాధలన్నీ తొలగించి ప్రభా మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించు దేవా అని ఆ గొప్ప దేవుడు వేడుకుందాం. నేనే నిన్ను పాలించే దైవం, నేనే నిన్ను ప్రేమించే దైవం, నేనే నిన్ను పాలించే దైవం. అవును దేవా. నేనే నిన్ను ప్రేమించే దైవం. నేనే నిన్ను పాలించే దైవం, నేనే నిన్ను ప్రేమించే దైవం, నేనే నిన్ను పాలించే దైవం. యేసు. నేనే నిన్ను ప్రేమించే దైవం. నేనే నీ కన్నీరు తుడచి నిన్ను నిరంతరం ఓదార్చు దైవం, నేనే నీ కన్నీరు తుడచి నిరంతరం నిన్ను ఓదార్చు దైవము. భయపడకు నా బంగారు బిడ్డ, నేనే నీ దేవుడేగా. భయపడకు నా బంగారు బిడ్డ, నేనే నీ దేవుడేగా. ఏడవకు నా కంటి పాప, నీతోనే ఉన్నానుగా. ఏడవకు నా కంటి పాప, నీతోనే ఉన్నానుగా. ఏడవకు నా కంటి పాప, యేసు, నీతోనే ఉన్నానుగా. ఏడవకు నా కంటి పాప, నీతోనే ఉన్నానుగా. నీతోనే ఉన్నానుగా. ఇంకా మీ వ్యక్తిగత అవసరాలు ఏమైనా ఉన్నట్లయితే అన్ని కూడా ప్రభు పాదాల చెంత ఉంచండి. ఈ ఆఖరి ఆశీర్వాదాన్ని స్వీకరిస్తూ ఉండగా అతి త్వరలోనే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. ప్రతి సమస్య నుండి, రోగము నుండి, ఇబ్బంది నుండి, ఆటంకాల నుండి, దుష్ట శక్తుల నుండి మనందరికీ విడుదలను దయచేయబోతూ ఉన్నాడు. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయురారోగ్యాలతోను సదా దీవించునుగాక. ఆమేన్. యేసు రక్తము రక్తము రక్తము
సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.